హలో! వెల్కమ్ టు విద్యా స్టోరీస్. నిశ్శబ్ద యుద్ధం 21వ భాగం. ఆ పెద్ద పొడవాటి కారులో నుంచి ఇద్దరు గార్డ్స్ దిగి ధరణికి దగ్గరగా వస్తున్నారు. ధరణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. దగ్గరగా వచ్చి తమ కారు ఎక్కమని అడిగారు. వాళ్ళు తనని తీసుకుపోయేవాళ్ళు అని అనుకుని ధరణి భయపడి పరిగెత్తిపోయి పారిపోబోతుంది. ధరణిని గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. అప్పుడే అటుగా వస్తున్న పోలీస్ జీపును చూసి హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది. పోలీసులు జీపు దిగి ధరణికి దగ్గరగా రాబోయారు. ఆ బ్లాక్ డ్రెస్ వాళ్ళు ఏదో వారి లాంగ్వేజ్లో చెప్పారు. దాంతో ఆ పోలీసులు కూడా సైలెంట్గా వెనక్కి తగ్గారు. ధరణి వైపు నవ్వుతూ చూస్తూ వెళ్ళి జీపు ఎక్కారు. 20వ భాగంలో ఇంతవరకు విన్నాం. ఇప్పుడు ప్రస్తుతం కథలోకి వెళ్దామండి. ఈ పోలీసులు ఇలాంటి వారి దగ్గర లంచాలు తీసుకున్నారు కాబోలు, అందుకే వెనక్కి తగ్గారు అనుకున్న ధరణి వాళ్ళు ఇలా పెద్ద కిడ్నాపర్స్ ఇలాంటి వారి దగ్గర తను చాలా లౌక్యాన్ని ప్రదర్శించి తప్పించుకోవాలి అనుకుంది. మీరింత పెద్ద కారులో వచ్చారంటే చాలా పెద్ద స్కామే వేశారనిపిస్తుంది. నన్ను తీసుకెళ్ళి మా వాళ్ళకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారేమో. నేను అంత రిచ్ కాదు. చదువుకోవటానికి కూడా డబ్బులు లేక క్యాంపస్ రెస్టారెంట్లో వర్క్ చేసి ఆ డబ్బులతో చదువుకున్నాను. ఎంత పూర్ ఫ్యామిలీ అనుకున్నారో మాది అంది కళ్ళు ఒకలా తిప్పుతూ. ఇదంతా మాకు అనవసరం. మా బాస్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అందుకే మాతో రండి అన్నారు సీరియస్గా. నేను చెప్పేది మీకోసమే, అనవసరంగా ఏం చెప్పట్లేదు. నా పరిస్థితి వివరిస్తున్నాను అని అంది. ముందు కార్లో కూర్చో, మా బాస్ మీతో మాట్లాడతారు అన్నారు. ఢిల్లీ కాదు, వీళ్ళ బాస్ కూడా ఉన్నాడంటే తప్పకుండా ఇదేదో చాలా పెద్ద గ్యాంగే ఉన్నట్లుంది. ఎక్కడకు తీసుకెళ్తున్నారు నన్ను? ఆ విషయం నాకు చెప్పి వాళ్ళ బాస్తో మాట్లాడిస్తున్నారేమో అనుకున్నాను. ధరణి ఎవరిని కలవాల్సిన అవసరం నాకు లేదు. మీరేం చెప్పినా నేను వినను అంది. ఇలా కాదని ఇద్దరు గార్డ్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ధరణిని చెరో వైపు రెక్కపట్టి కారులో బ్యాక్ సీట్లో కూర్చోబెట్టారు. ఇదిగో ముందే చెప్తున్నాను, నేను ఎక్కడ ఉంటే అక్కడ మీకు కష్టాలు తప్పవు. నా దారిన నన్ను వదిలేయండి అని అంది. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. అన్ని చోట్ల ఎదురుదాడి కంటే ఇలాంటి అమాయకత్వమే మనల్ని కొన్నిసార్లు కాపాడగలదు. మనల్ని మనం కాపాడుకోగలం అని చెప్పింది ధరణి ఫ్రెండ్. సార్ లైవ్ కాల్లో ఉన్నారు, మాట్లాడు అంటూ కారులో ఫ్రంట్ సీటుకు ఫిక్స్ చేసిన ప్రొజెక్టర్ స్క్రీన్ వైపు చూడమన్నారు. అప్పుడు చూసింది ఆ ప్రొజెక్టర్ వైపు. స్క్రీన్ మీద ప్రభాస్ అంత కటౌట్ కలిసి స్టైల్గా నిల్చొని మాస్క్ పెట్టుకుని ధరణి మాట్లాడుతూ ఉంటే అర్థం కానట్లుగా నదురు చిట్లించి వింటున్నాడు. మీరేనా వీళ్ళ బాస్? ధైర్యాన్ని కూడా తీసుకుని గంభీరంగా అడిగింది. ఎస్. మాస్కులో నుండి అతను మరింత గంభీరంగా పలికింది అతని టోన్. నన్ను ఇంకెవరో అనుకుని నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారేమో మీ మనుషులు. ఓసారి చెక్ చేసుకోండి అంది. ఏం చెక్ చేసుకోవాలి? ఎదుటి వాళ్ళకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరా మీరు? గాస్ చెప్పలేదా ఈమెకు? వారి మనుషుల్ని విసుగ్గా సీరియస్ టోన్తో అడిగాడు. సార్, ఆమెను మాట్లాడించడానికి చూస్తే మమ్మల్ని ఎక్కడ మాట్లాడిస్తుంది? అందుకే కారులో కూర్చోబెట్టి చెబుదామంటే చెప్పేదా కానీ ఏదేదో మాట్లాడేస్తుంది అన్నారు. సరే, నా టైం వేస్ట్ అవుతుందండి. మా గాసుతో వచ్చేయండి. ఇంతకీ మీ పేరేంటి అడిగాడు. నా పేరు మీకెందుకు? అసలు నాతో పని ఏంటి? నేను ఎందుకు రావాలి మీ గాసుతో? నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు అడుగుతోంది. కిడ్నాపింగ్? వాట్ డూ యూ మీన్? కిడ్నాప్ ఏంటి? గాస్ ఏం మాట్లాడుతుంది? ఆశ్చర్యపోయాడు.
చిరాగ్గా ఉంది అతని గొంతు. కిడ్నాపింగ్ ఏంటి? నువ్వేమంటున్నావు? బాస్ కూడా ధరణిని అడిగారు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు కదా, జాబ్ కోసం మా కంపెనీ వైస్ చైర్మన్ సార్ ఇతను, బ్లాక్ డ్రెస్ గర్వంగా చెప్పాడు. ఓహో, మీరా? రిలాక్స్డ్గా ఫీల్ అయ్యింది ధరణి. అయినా వారి ముందు తనను తాను నింబాలించుకొని వాళ్ళ ముందు ఫూల్ కాకుండా, అవును, మీరు గెంటించక ముందే నేను వచ్చేసానుగా, మళ్ళీ ఎందుకు నా వెంట పడ్డారు? అత్త కొంచెం హెచ్చించి అడిగింది. ఒకసారి ఆఫీస్కి రండి, మీ ఇంటర్వ్యూ ఇంకో రౌండ్ ఉందిగా, అది కంప్లీట్ చేసుకుని వెళ్దురు. ఈ జాబ్ మీకు వచ్చే అవకాశం ఉంది అన్నారు బాస్. మీ ఏఐ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ముందు ఒకసారి చెక్ చేసుకోండి అంది. ఏం చెప్తున్నారు మీరు? అన్నాడు సీరియస్గా బాస్. మీరు నిజం చెప్పండి, నేను పరిగెడుతూ ఉన్నప్పుడు మీరే కదా నాకు అడ్డుగా రావటంతో మిమ్మల్ని నేను హక్ చేసుకున్నాను అడిగింది. ఎస్. ఎలా కనిపెట్టేశావు? చీకటిగా ఉంది కదా అక్కడ అడిగాడు. చీకట్లో జాబ్ కోసం అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అన్నారు మీరు. ఆ గొంతు నేను గుర్తుపట్టాను అంది. మీరు ఉద్యోగం ఇవ్వటానికి అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని హక్ చేసుకున్నానన్నారు. నిజంగా నేను హక్ చేసుకున్నానా, లేక భయంతో హక్ చేసుకున్నానా అని మీ ఏఐ సిస్టమ్ చెప్పలేదా? ఆ విషయంలో ఇది రాము చెప్పింది, అందుకే చెక్ చేసుకోండి, మీ సిస్టమ్ రిపేర్లో ఉందేమో అని అంది. అంటే ముందుగా మీరు అనుకున్నవన్నీ నిజమే కదా, అది నిజమైనప్పుడు ఇది నిజమే అన్నాడు అతను. ఆ మాస్క్ లోపల ఏదో నవ్వు అనిపించింది ధరణికి. లేదు, మీ సిస్టమ్ పని చేయట్లేదు, రిపేర్ చేసుకోండి, ముందు ఆ పనిలో ఉండండి అంది. లిసన్ టు మీ, లాస్ట్ వారిని, మీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఆఫీస్కి వస్తారా అన్నాడు. మీ కంపెనీలో జాబ్ ఇచ్చినా నేను చెయ్యను, ఉక్రోషంగా బొంగమూతి పెట్టి చెప్పింది. ఆర్ మ్యాడ్ అన్నాడు మాస్క్ బాస్. ఆఫీసులో కానీ కాలేజీల్లో కానీ కొంతమంది మీద కోపం వస్తుందండి. డైరెక్ట్గా తిట్టే స్వతంత్రం లేకపోయినా కనీసం మనసులోనైనా తిట్టుకొని సంతృప్తి పడతాం. అప్పటికే మన ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఈ ఆఫీసులో ఆ ఏఐ సిస్టమ్ అలా మనసులను చదవగలిగితే మీ ఆఫీసులో కొన్ని సంవత్సరాలకి ఎవరూ జాబ్ చేయరు. మనిషికి ప్రైవసీ లేదు ఈ సమాజంలో. కనీసం మనసుకైనా ప్రైవసీ కావాలండి. సపోజ్ మీ ఆఫీస్లో ఎవరి మీదనైనా కోపం వస్తే మీలాంటి గొప్పవారిని తిట్టలేకపోయినా కనీసం మనసులో అయినా తిట్టుకోగలిగే ప్రైవసీ కావాలి. అది కూడా లేనప్పుడు మనిషికి స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి. మనసు సీక్రెట్ గార్డెన్ లాంటిది. ఎవరిని రానివ్వకూడదు ఆ గార్డెన్లోకి. ఆ ప్రైవసీని కూడా మీ సిస్టమ్ లేకుండా చేస్తుందంటే అలాంటి చోట నేను జాబ్ చేయలేను. నాకు కోపం వచ్చిన వారి మీద బయటికి తిట్టలేకపోయినా నేను మనసులో చాలా తిట్టుకుంటాను. నాకు ఆ వీక్నెస్ ఉంది. అలా తిట్టుకోకపోతే నాకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, నేను కింద పడిపోతాను అని చెప్పింది. ఈ అమ్మాయి, సారు స్వయంగా మీతో లైవ్ కాల్ ప్రొజెక్టర్లో కనిపిస్తే మీకు జాబ్ ఇస్తాం, ఆఫీస్కి రా అంటున్నారు. మిగిలి గంతు వేయవలసింది పోయి ఏదేదో మాట్లాడుతున్నాం. ఇదే ఆఫర్ ఇంకొకరికి ఇచ్చి ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అని అన్నాడు. మరొకతను కలగ చేసుకుని బాస్ను కలవాలంటే వచ్చేవాళ్ళు ఇంచుమించు బాస్ హోదాకు సమానమైన స్థాయిలో ఎంప్లాయీస్ మాత్రమే చూడగలరు. ఆఫీసులో మామూలుగా వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఇంతవరకు మా బాస్ని ప్రొజెక్టర్లో కూడా చూసి ఉండరు. ఆ అదృష్టం మీకు ఇచ్చారు. ఏం చూసుకుని మీకు ఇంత ప్రౌడ్? పెద్ద పర్సనాలిటీ కూడా లేదు, టాలెంట్ పర్సన్ కాదు, రిచ్ ఫ్యామిలీ కాదు, ఏం చూసుకుని అంత పొగరుగా మాట్లాడుతున్నారు మా బాస్తో కోపంగా అన్నాడు అతను. ఏ గాడ్స్,
ఏంటి ఆ మాటలు? అతను చాలా కోపంగా చూశాడు గార్డ్స్ వైపు. మైండ్ యువర్ లాంగ్వేజ్. సారీ సార్. చూడండి, ఈ అమ్మాయి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడుతుంటే కోపం వస్తుంది. మేమే భయపడతాం మీ ముందు. ఈ అమ్మాయి ఏంటి భయపడకుండా ఇలా మాట్లాడుతుంది అన్నారు. స్థాయి గురించి మాట్లాడటం ఎందుకులేండి. నా స్థాయికి తగ్గ జాబ్ నేను చూసుకుంటాను. ఇక నన్ను పంపించేయండి అని అంటున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ మెసేజ్ చేశాడు. నేను వెళ్తున్నాను అని చెప్పింది. గాస్ వైపు బాసా ఆమెను వదలమన్నట్లుగా కనుసైగ చేశాడు. అతడి ఆజ్ఞను అనుసరించినట్టుగా వెంటనే కార్ డోర్ తీశాడు. ధరణి ఆ కార్ దిగి ధరణి ఎక్కబోయి క్యాబ్ డ్రైవర్ మొబైల్లో మాట్లాడుతూ తనకు కనిపిస్తున్న క్యాబ్ వైపుగా పరిగెత్తుతోంది. ధరణి వైపు విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు గాస్. మీరు ఆ క్యాబ్ను ఫాలో అవ్వండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి ప్రొజెక్టర్ ఆఫ్ చేశాడు బాస్. గాస్ ధరణి వెళ్తున్న వైపు క్యాబ్ను ఫాలో అయ్యారు. ఇక్కడ హైదరాబాద్లో ఏసీపీ ఆఫీసులో తన కాఫీని స్టడీ చేస్తున్న భైరవరెడ్డికి ఎంపీ రాజశేఖర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. కాల్ మాట్లాడుతున్నప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడటంతో అతను కంగారుగా హుటాహుటిన హైయర్ ఆఫీసర్కు కూడా ఫోన్ చేసి మాట్లాడి ఇమ్మీడియట్గా మీటింగ్ హాల్లోకి రమ్మని పాస్ చేశాడు ఫోన్లలో. తర్వాత ఇంకా ఎవరెవరికో కాల్ చేసి మాట్లాడాడు. ఏసీపీ భైరవ్ మీటింగ్ హాల్లోకి వెళ్ళేసరికి అప్పటికే డీజీపీ అందరూ అక్కడికి చేరారు. అక్కడ వెయిటింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ఏసీపీ సార్ గారు కూడా ఎందుకు ఇంత అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ చేశారో అర్థం కాక నిశ్శబ్దంగా ఆయన రాక కోసం వెయిట్ చేస్తూ చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడే హాల్లోకి ఎంటర్ అవుతున్న ఏసీపీని చూసి అందరూ సైలెంట్ అయ్యి సెల్యూట్ చేశారు. డీజీపీ సైలెంట్గా కూర్చున్నారు. అందరిని చూసి కూర్చోమన్నాడు. అందరూ కూర్చున్న తర్వాత ఆయన ఏం చెప్పబోతున్నారో అని చాలా కుతూహలంగా చూస్తున్నారు. ఏసీపీ అందరినీ చూసి జెంటిల్మెన్, మీ అందరినీ ఇంత అర్జెంటుగా ఇక్కడికి పిలిపించడానికి కారణం, ఇవాళ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ దిగి క్యాబ్ ఎక్కబోతున్నా డిప్యూటీ సీఎం శివారెడ్డి గారి మనవడు రవీంద్రారెడ్డి గారిని ఎవరో కిడ్నాప్ చేయబోయారు. అదే సమయంలో ఒక అమ్మాయి ఆ కిడ్నాపింగ్ నుండి రవీంద్రారెడ్డి గారిని కాపాడగలిగింది. ఆ కిడ్నాపింగ్ చేయబోయింది 2 days బ్యాక్ ఎమ్మెల్యే సురేంద్ర గారి అబ్బాయిని కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న పార్కులో ఎలాంటి మెసేజ్ ఇవ్వకుండా అతని డెడ్ బాడీని పెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు. ఆ కిడ్నాపర్స్ రవీంద్రారెడ్డి గారిని కూడా కిడ్నాప్ చేయబోయిన వారేమోనని, అలాగే చంపేసి ఉండేవాళ్ళేమోనని చాలా భయపడుతున్నారు. కిడ్నాపింగ్ చేసే క్రిమినల్స్ కొంతమందిని ప్రొజెక్టర్లో చూపిస్తూ వారి వివరాలు చెప్తున్నాడు. ఏసీపీ వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండమని ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. ఇక ముంబై నుండి ఇతను వచ్చాడు వారం క్రితం. అతని వెనుక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. పెద్ద డాన్ ఉన్నాడు. ఇతన్నైతే మనం డైరెక్ట్గా ఏమీ చేయలేము. మన ప్రాణాలు ప్రమాదం. డైరెక్ట్గా అతను ఏం చేసినా అతని వెనుకున్న అతని బాస్ మనల్ని చంపేస్తాడు. ఈ కిడ్నాపర్స్ అబ్జర్వ్ చేయాలి. ఈ కిడ్నాపర్స్ను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రాజెక్టర్లో ఆ క్రిమినల్ చూపిస్తున్నారు. ప్రాజెక్టర్ వైపు అందరూ చూస్తున్నారు. ఈ కిడ్నాపర్ను ఫోటో తీసింది ఆ అమ్మాయి, రవితారెడ్డిని కాపాడిన అమ్మాయి అంటూ ఒక వ్యక్తి ఫోటో ప్రొజెక్టర్లో చూపిస్తున్నారు. క్రిమినల్ ఫోటో చూస్తున్నారు. అతని మొహానికి మాస్క్ ఉంది. 6 అడుగుల హైట్తో మొహానికి మాస్కుతో టాటూ పెట్టు. అతని మెడకు టాటూ ఉంది. ఆ టాటూ చూసి మనం కనిపెట్టవచ్చు. అది
అతను ముంబైలో అతని కళ్ళ ముందే స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నా కూడా మొహం మాత్రం ఎవరూ చూడలేదు. ఆ టాటూ మాత్రమే మనకు గుర్తు. అతని నాగపాము టాటూ. ఎన్ని క్రైమ్స్ చేస్తున్నా కూడా ముంబై డిపార్ట్మెంట్ అతన్ని టచ్ చేయాలన్నా భయపడుతుంది. అతన్ని చూసి కాదు, అతడి వెనుక ఉన్న మనిషిని చూసి. ఆ మనిషిని ఎప్పుడు ఎవరు చూడలేదు. ఇతడు చీకటిలో ఇతడి బాస్ హైదరాబాద్ను కూడా చీకటిలోకి నెట్టివేయాలని తనకు ఉంది. ఇక్కడ మీ అందరికీ మాత్రం అతను ఎవరో ఎలా ఉంటాడో తెలియకపోయినా అతను క్రైమ్ ఎక్కడ చేయబోతాడో ఆ ఏరియా పోలీస్ వాళ్ళందరి హిస్టరీ అతని దగ్గర ఉంటుంది. అతడి కేసును ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఏమయ్యారో కూడా ముంబై డిపార్ట్మెంట్ ఇంకా తెలుసుకోలేకపోయారు. అందుకే అతన్ని పట్టుకోవడానికి ఎవరూ సాహసం చేయలేదు. ఇప్పుడు రవీంద్ర గారిని కాపాడిన ఈ అమ్మాయి ఫోటో తన మొబైల్లో తీసింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ అవసరం చెప్పాడు ఏసీపీ భైరవనందారెడ్డి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? రవీంద్రారెడ్డికి ఇంటి దగ్గర ఎంత సహాయపడుతున్నారు శాంతాదేవి అని తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ. హలో, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టోరీస్. నిశ్శబ్ద యుద్ధం 22వ భాగం. రాత్రి 7 గంటలు. రవీంద్ర ఖరీదైన ఇంపార్టెంట్ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని ఫోన్ పట్టుకొని దాంతోపాటు తల కూడా పట్టుకొని కూర్చున్నాడు. రవీంద్రకు వచ్చే కాల్స్ రిసీవ్ చేసుకోవటానికి విసుగు వస్తుంది. తిరుపతి నుండి శివారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, లండన్ నుండి భాస్కర్ రెడ్డి, పరిమళ, దేవగుడి పల్లె నుండి మారపరెడ్డి, మహేశ్వరమ్మ, ఇంకా రవీంద్ర మిత్రుడు ఫ్రెండ్స్, మీడియా నుండి, పోలీసు వాళ్ళ నుండి. గాడ్ అనిపించింది రవీంద్రకు. ఆ ఫోన్స్తో విసిగిపోయిన అతను, మమ్మీ నేను కాసేపు రూమ్కి వెళ్తున్నాను, ఏ ఫోన్ వచ్చినా నువ్వే అటెంప్ట్ చెయ్యి అని చెప్పేసి సోఫాలో నుండి లేవబోతున్న రవీంద్ర చెయ్యి పట్టుకొని ఆపింది శాంతి. తల్లి ముఖంలోకి చూశాడు నిశ్శబ్దంగా. శాంతి ముఖంలో నిద్ర చుక్క లేనట్లుగా పారిపోయింది. ఇంతవరకు అతను తల్లి వైపు చూడలేదు. తన విసుగునే చూపిస్తున్నాడు. మమ్మీ ఏంటి ఇంతలా భయపడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? నేను బాగున్నాను కదా, ఒక చిన్న క్రాక్ కూడా లేదు నా ఒంటి మీద, చూడు అంటూ చూపిస్తున్నాడు. నేను చెప్పేది విను రవీంద్ర, మాకు తెలియకుండా సెక్యూరిటీ లేకుండా ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను చచ్చిపోయినంత ఒట్టు అంటూ శాంతి రవీంద్ర చేతిని తన తలపై పెట్టుకుంది. ఆమె కళ్ళు వర్షించే మేఘాలలో తేలి ఆడుతున్నాయి. అప్పుడే పుట్టిన నోరు విప్పలేని పసికందుకు ఈ లోకం భద్రమే అని భరోసా ఇవ్వలేకపోయినా తన ఉన్నత సిద్ధాంతాలతో మనసు ఇంకిపోయి నిస్తేజమైన చూపుతో రవీంద్ర వైపు చూస్తోంది శాంతి. విసుగ్గా తల్లి వైపు చూడలేక కళ్ళు మూసుకొని తన నడినెత్తి మీద అరచెయ్యి పెట్టుకున్నాడు. మరో చెయ్యి తల్లి చేతిలో ఉంది. అమ్మా, నువ్వు భయపడుతూ ఉంటే నేను ఆఫీసు కూడా వెళ్ళను. ఇంట్లోనే ఉంటూ ఆఫీస్ వ్యవహారాలు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేయాల్సి వస్తుంది, ఓకేనా అన్నాడు. శాంతి రిలీఫ్గా కొడుకు వైపు చూసి, హా, ఆ పని చెయ్యి, నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంది. నేనేదో మాట వరసే కంటే అలాగే అంటావేంటి మమ్మీ? అలా కుదురుతుందా? చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తున్నారు మీరంతా కలిసి. నువ్వు మా క్షేమం కోరే పూజలు చేస్తున్నావుగా, మరి మీ దేవుడి మీద నీకు నమ్మకం లేదా అడిగాడు. నువ్వు మీ నాన్నలాగే మాట్లాడుతున్నావు. నా భయాన్ని బాధను అర్థం చేసుకోలేరు ఇద్దరు అంది. హా, ఎందుకు అర్థం చేసుకోలేదు? నువ్వు మా క్షేమం కోరి ఎన్ని హోమాలు, ఎన్ని పూజలు, ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఇంత బిజీ వర్క్లో కూడా ఉపవాసాలు ఉంటావు. నీ హెల్త్ ఏమవుతుందా అని మాకు భయం వేస్తుంది. నీ పూజలు మీద నీకు నమ్మకం లేకపోయినా మాకు నమ్మకం ఉంది. అందుకే నాకు ఎలాంటి భయము లేదు, నాకేమీ కాదు ధీమాగా చెప్పాడు రవీంద్ర. బాగుంది, ఇదే మాట మీ నాన్న కూడా చెప్తాడు. తండ్రి కొడుకు ఆ దేవుడికి పూజలు మాత్రం చెయ్యరు, కానీ
నేను చేసే పూజలను చూసి హేళనగా నవ్వుకుంటారు, మాట్లాడుకుంటారు. నా భక్తి మీద మాత్రం నమ్మకం ఉంది అంటారు. అదేమిటో నాకేమీ అర్థం కాదు మరి. ఇద్దరే తండ్రి కొడుకులు ఒకే మాట చెప్తూ ఉంటారు. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే దీపం ఆరిపోకుండా ఉంటుందా? చేతులు అడ్డు పెట్టకపోతే ఆ హోరుగాలైనా మన చేతులు అడ్డు పెట్టినా కూడా మన చేతుల్ని తోసేస్తుంది. అందుకే ఆ దీపం గాలిలో పెట్టే కంటే గాలి పెట్టని ప్రదేశంలో ఆ దీపాన్ని వెలిగించాలి. ఆమదం ఉన్నంత వరకు వెలిగేలా కాపాడుకోవాలి. అది మన జీవితాలకు చిహ్నం ఆ దీపం. అలాగే దీపంలా మన జీవితాలను వెలిగించుకోవాలి. మనకు ఆ దేవుడు హోదాని ఇచ్చాడు. సెక్యూరిటీ పెట్టుకునే స్తోమత ఇచ్చాడు. పరిస్థితులను బట్టి సెక్యూరిటీని వెంట పెట్టుకొని వెళ్తూ ఉండాలి. ఇలా చెప్పా పెట్టకుండా ఇక్కడ పడితే అక్కడికి తిరగటానికి నువ్వేమీ మామూలు మనిషివా? డిప్యూటీ సీఎం మనవడిగా నీకు శత్రువులు లేకపోయినా మీ అబ్బకు ఉంటారు. అతని శత్రువుల మీద మన మీద దాడి చేస్తారు. ఆమె కళ్ళల్లో నీళ్లు కొడుకు చూడకుండా ఎంత ఆవిరి చేసుకున్నా కళ్ళల్లో నీటి చెమ్మ వస్తూనే ఉంది. ఆమె భయం కళ్ళల్లో నీళ్లు చూసిన రవీంద్ర అప్పటికి తల్లిని శాంతింపచేయటానికి, సరే మమ్మీ, నువ్వు చెప్పినట్లే చేస్తా. సెక్యూరిటీ లేకుండా హైదరాబాద్ సిటీ దాటను. బయటి ప్రదేశాలకు వెళ్ళను. అది నాకు భయం అని కాదు, నీకోసం అన్నాడు. ఇప్పుడు ఒకరి కోసం అని కాదురా, ఎవరికి వారు ప్రొటెక్షన్గా ఉండాలి అంది. సరే చెప్తున్నానుగా. శాంతి కన్నీళ్లు నాప్కిన్తో తుడుస్తూ మాట ఇచ్చాడు. శాంతి మనసు అప్పటికి కుదట పడింది. వచ్చే ముందు మీ తాతయ్య మాట విని ఆ పెద్దమ్మ తల్లి గుడిని దర్శించుకొని వెళ్ళమని చెప్పటంతో మీ తాతయ్య మీద ఉన్న గౌరవంతో దర్శించుకొని వచ్చావు. ఆ పెద్దమ్మ తల్లి ఆ అమ్మాయి రూపంలో వచ్చి నిన్ను కాపాడింది ఆ కిడ్నాపర్ల నుండి అంది శాంతి. మమ్మీ, ఆ అమ్మాయి లేకపోయినా నన్ను నేను కాపాడుకోగలిగేవాడిని. నా దగ్గర గన్ ఉంది. అది తీసి వారిని షూట్ చేసే లోపల ఆ అమ్మాయి వచ్చి తన చేత్తో ఆ రౌడీలను కొట్టబోతూ నా గన్నును ఆమె చెయ్యి తాకి ఎక్కడో పడింది అన్నాడు విసుగ్గా. అతనికి ఇన్సల్ట్గా ఉంది. ఒక అమ్మాయి రవీంద్రను కాపాడగలిగింది అనటం అతనికి చాలా ఇరిటేట్గా ఉంది. ఆ అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్, కుంఫు, కరాటే బాగా వచ్చు. దాంతో రవీంద్ర షాక్ అయి చూశాడు ఆ అమ్మాయి వైపు. ఆ అమ్మాయి వల్లనే రవీంద్ర గన్ దూరంగా పడిపోయి ఉండకపోతే తర్వాత ఏమైనా సరే అనుకొని ఆ ముగ్గురిని షూట్ చేసేవాడు. కానీ ఆ అమ్మాయి పేరే నిలిచిపోయింది. సీఎం మనవడు రవికారెడ్డిని కిడ్నాపర్ల నుండి కాపాడింది ఒక యంగ్ లేడీ అని న్యూస్లో పెద్ద హీరోయిన్ విజయశాంతిని తలపించేలా అయిపోయింది. రవీంద్రకు చాలా ఇన్సల్ట్గా ఉంది. ఒక అమ్మాయి చేతిలో నేను కిడ్నాపర్ల నుండి కాపాడగలిగానని ఆ అమ్మాయి మీద చాలా కోపం వస్తుంది. అతడి మీద అతడికి ఇరిటేషన్ వస్తోంది. రాజకీయ నాయకుడు శివారెడ్డి మనవడిని ఎవరో అమ్మాయి ద్వారా రక్షించబట్టమేంటి? డ్యామ్ షేమ్. జీవితంలో మర్చిపోలేని అవమానంగా ఫీల్ అవుతున్నాడు. అదే మాట శాంతికి చెప్తే, దేవుడా నీకెలా చెప్పను రవి, ఆ అమ్మాయి ఆ దుర్గమ్మ రూపంలో వచ్చి నిన్ను కాపాడింది. నీ దగ్గర గన్ను ఉన్నా అందరూ కలిసి నిన్ను చుట్టుముట్టి నిన్నేమైనా చేసి ఉంటే, ఒక్కడివి నీ దగ్గర గన్ను ఉంటే మాత్రం ఏం చేయగలిగేవాడివి? నువ్వు నీ గన్ను వెతుక్కునే లోపలే ఆ అమ్మాయి వారిని తరిమి కొట్టింది. ఎలాగైతేనే నువ్వు సేవ్ అయ్యావు, అది చాలు నాకు. నా కొడుకు హీరో రాగా వారిని ఫైట్ చేయలేదే అని నేను బాధపడలేదు. దుర్గమ్మ తల్లి నిన్ను కాపాడటానికి ఆ అమ్మాయి రూపంలో వచ్చిందని శాంతి చెంపలు వేసుకుంటూ మొక్కుకుంది. రవీంద్ర ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చుకున్నాడు. అంత సుకుమారమైన అమ్మాయి ఇన్ని విద్యలు ఎలా నేర్చుకుంది? షిట్, ఆ అమ్మాయి మీద కోపం వస్తోంది రవీంద్రకు. ఆ హీరోయిన్ అయ్యి నన్ను జీరోని చేసింది అన్న కోపం. శాంతి అప్పటికప్పుడు రవీంద్రను పూజ గదిలోకి లాక్కుని వెళ్ళి కొడుకు నుదుటన అమ్మవారి బండారు పెట్టింది. తను కూడా పెట్టుకుంటూ అమ్మవారిని ప్రార్థించింది. అమ్మ పెద్దమ్మ తల్లి, ఎప్పుడు మా 2 కుటుంబాలు కలిసి నీకు జాతర చేయించేవాళ్ళం. మామయ్య కుటుంబం, మా అమ్మ నాన్నల కుటుంబం
ఇరు కుటుంబాలు దూరమయ్యాక జాతర చేయించలేకపోయాం. మళ్ళీ 2 కుటుంబాలు కలిశాయి కనుక జాతర చేయిస్తామని మా నాన్న, అమ్మ వచ్చిన రోజు మాట్లాడుకున్నాము అందరం. మీ దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పి జాతర డేట్ ఫిక్స్ చేద్దామని అనుకున్నాము. నా కొడుకుని రప్పించుకున్నావు, ముందుగా నీ దర్శనం చేయించుకున్నావు తల్లి. నా కొడుకుని ఆపద నుండి కాపాడటానికి ఆదిశక్తి రూపంలో ఆ అమ్మాయిని పంపించావు. నా కుటుంబంలో వారిని ఎప్పుడూ అలాగే కాపాడుతూ ఉండు తల్లి అని దైవికంగా చేతులెత్తి నమస్కరిస్తోంది శాంతి. నువ్వు మరి ఇంత భయస్తురాలు అనుకోలేదు, వ్యంగ్యంగా అన్నాడు. అలా అన్నప్పుడు శాంతి అని పేరు పెట్టి పిలుస్తాడు రవీంద్ర. నీకు తెలియదు రవి నా భయం. ఎమ్మెల్యే సురేంద్ర కొడుకుకు రాజకీయం ఏమీ వద్దని అమెరికాలోనే చదివించారు. అక్కడే పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ అలాగే అక్కడే సురేంద్ర కొడుకుకు అక్కడే ఒక కంపెనీ పెట్టించాలని అనుకున్నారు. చదువు అయిపోయింది. ఒకసారి ఇండియాకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోదామని అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు, నాన్న ఫ్లైట్ దిగాను, ఎయిర్పోర్ట్లో నుండి బయటకు వస్తున్నానని కాల్ చేసిన వాడు ఆ తర్వాత ఇంతకీ మనిషి రాలేదు. ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయలేదు. ఎలా మిస్ అయ్యాడో తెలియదు. రాజకీయ పలుకుబడినంతా ఉపయోగించినా ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. తర్వాత సురేంద్ర ఇంటి దగ్గరలో ఉన్న పార్కులో సురేంద్ర కొడుకు డెడ్ బాడీ కనిపించింది. అందుకే నా భయం. ఇప్పుడు నువ్వు ఈ రాజకీయంలో ఏమీ లేవు. అయినా కూడా నీ తాతయ్య మీద మీ నాన్న మీద ఉన్న పగ ప్రతీకారాలు వారి పిల్లల మీద తీర్చుకుంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల బలహీనతలు పిల్లలు అది తెలుసుకొని వారి పిల్లలను ఏమైనా చేస్తున్నారు. రాజకీయంలో ఒకరికి అన్యాయం జరిగింది అంటే మరొకరికి న్యాయం జరిగింది అంటే మరొకరికి అన్యాయం జరిగినట్టే. న్యాయం జరిగిన వారు నమస్కారాలు పెడతారు, అన్యాయం జరిగిన వాడు ఆవేశంతో మీసం దువ్వుతారు. అందుకే ఈ రాజకీయం అంటే నాకు భయం అంటూ కొడుకు తల నిమురుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, ఇవాళ లేచిన టైం ఎంత బాగుంది అంది. ఇంతలో పోలీసులు వచ్చారమ్మా అని పని మనిషి పూజ గది బయట నిల్చొని చెప్పటంతో శాంతి రవీంద్ర వైపు చూసి పద అని పూజ గదిలో నుండి బయటికి వచ్చింది. ఇద్దరు పోలీసుల మధ్య రవీంద్రను కాపాడిన అమ్మాయి నిల్చుంది. ఆ అమ్మాయి శాంతి రవీంద్రనాథ్ను చూసుకొని వినయంగా నమస్కరించింది. అన్ని కరాటే కుంఫూలు విద్యలు వచ్చినా కూడా ఆ అమ్మాయి వినయంగా నమస్కరించటం శాంతికి బాగా నచ్చింది. ఆ అమ్మాయి సంస్కారం. ఆ అమ్మాయిని చూస్తూనే ఆనందంతో మెరిశాయి. కూర్చోమ్మా అంది. మీరే నన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నారని చెప్పారట. అందుకే పోలీసులు ఇక్కడికి నన్ను లగేజీతో తీసుకుని వచ్చారు మేడం. మా వాడి అని అంది ఆ అమ్మాయి. మా వాడిని కాపాడావని మీ మీద కిడ్నాపర్లు పగ పెంచుకుని ఉంటారు. నిన్ను ఏమైనా చేస్తారేమో అని నీకు సెక్యూరిటీని పెట్టమని చెప్పాను. నువ్వు ఒంటరిగా రూమ్ తీసుకుని ఉన్నావట కదా. ఒక్కదానివే ఉండటం ప్రమాదం. పెద్దగా ఇల్లులు లేని ప్రదేశంలో ఉన్నావట కదా అడిగింది శాంతి. నాకు ఇంటి ముందు స్థలం ఉండాలి మేడం. నేను పిల్లలకు కరాటే నేర్పిస్తాను చెప్పింది. చాలా మంది పిల్లలున్నారా నేర్చుకోవటానికి వచ్చేవాళ్ళు అడిగింది శాంతి. పెద్దగా అయితే ఎవరు లేరు. కొత్తగా పెట్టాను. 10 మంది ఉన్నారు. ఆ డబ్బులు వచ్చేవే రెంట్ కట్టుకోవటానికి పనికొస్తుందని నేర్పిస్తున్నాను. ఇంటి దగ్గర అమ్మ నాన్న హెల్త్ బాగలేదు ఈ మధ్య. బంధువులకు అప్పగించి వచ్చి డబ్బులు చాలలేదని ఉద్యోగం చేయాలని ఇంటర్వ్యూకు వెళ్ళాను. పిల్లలకు కరాటే నేర్పించడం ఆపేసి ప్రస్తుతం కొద్ది రోజులు మా అవుట్ హౌస్లో ఉందమ్మా. ఇక్కడైతే నీకు సెక్యూరిటీ ఉంటారు. మళ్ళీ నీకు ప్రత్యేకంగా సెక్యూరిటీని పెట్టవలసిన అవసరం ఎందుకు? అందుకే ఇక్కడే ఉండు. అలా సెక్యూరిటీని పెట్టడం కూడా ఎవరైనా చూస్తే బాగోదు. ఎంతైనా ఆడపిల్లవు కదా. ఎవరు లేని టైంలో అదును చూసి నిద్రపోయినప్పుడు ఎవరైనా ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు సెక్యూరిటీలను కూడా నమ్మటానికి లేదు. ఇదంతా మా అబ్బాయిని కాపాడగలిగినందుకే. నీకేమైనా అవుతే తర్వాత మమ్మల్ని మేము క్షమించుకోలేము. అందుకే నీకు ప్రొటెక్షన్ చేయాలని అనుకున్నాము. మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళావట కదా.
మా ఆఫీస్లో జాబ్ ఇస్తాము, ఇంటి దగ్గరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటూ కూర్చో చెప్పింది శాంతి. ఆ అమ్మాయి రవీంద్ర వైపు చూసింది. రవీంద్ర ఏం మాట్లాడకుండా సీరియస్గా ఉండటం చూసి, పర్లేదు మేడం, నాకు ఎలాంటి భయం లేదు, నేను వెళ్తాను. ఈ పోలీసులకు మీరైనా చెప్పండి, నేను చెప్తే వినట్లేదు, నేను రాను అన్నా కూడా నన్ను బలవంతంగా వెంట పెట్టుకొని వచ్చారు, నేను ఒంటరిగా ఉండగలను నచ్చ చెప్తున్నట్లుగా అడుగుతోంది శాంతిని. పర్లేదమ్మా, అంత ఇబ్బంది పడుతున్నావెందుకు అడిగింది శాంతి. ఒకరి ఇంట్లో అలా ఫ్రీగా ఉండాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది చెప్పింది ఆ అమ్మాయి. ఎంత మొహమాట పడుతుంది పాపం, ఇన్ని విద్యలు వచ్చినా కూడా. ఎంత వినయం అనుకుంది శాంతి. నువ్వు ఏమీ శాశ్వతంగా ఉండట్లేదు కదమ్మా ఇక్కడ, ఒక 2 నెలలు, ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఎలా చేయాలో ఆలోచిద్దాం చెప్పింది శాంతి. సార్ సీరియస్గా ఉన్నారు, సార్కి ఇష్టం లేనట్లుంది మేడం, వద్దు నేను ఉండను అంది ఆ అమ్మాయి. రవీంద్ర వైపు చూసిన శాంతి రవీంద్ర చేయి గిల్లింది. మా అమ్మాయి ఏం చెప్తే అది, మధ్యలో మేము మాట్లాడం, మీరు మా ప్రాణాలు కాపాడిన దేవత కనుక. మా అమ్మ మిమ్మల్ని పూజ గదిలో పెట్టుకొని పూజిస్తుంది. మా అమ్మ భక్తిగా దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థిస్తే మేమంతా సైలెంట్గా ఉండాల్సింది. ఇప్పుడు కూడా అందుకే సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే మీరు దేవత కదా అన్నాడు వ్యంగ్యాన్ని కనపరచనివ్వకుండా. అదే అమ్మా మా అబ్బాయి బుద్ధిమంతుల లక్షణం చెప్పింది శాంతి నవ్వుతూ. నీ పేరు న్యూస్లో శృతి అని విన్నాను. నా పేరు అంటూ నసుగుతోంది. ఏంటి పేరు చెప్పడానికి అంత సంశయిస్తున్నావు, ఎందుకు అడిగింది శాంతి. నాకు 3 పేర్లున్నాయి మేడం. 3 పేర్ల ఆశ్చర్యపోయింది శాంతి. పేదవాళ్ళం కదా మేడం, జాతకం చూడకుండా ముందు ఒక పేరు పెట్టి పిలిచేవారు, క్రాంతి అని. పెళ్లి సంబంధాలు ఎక్కడ కుదరకపోవడంతో జాతకం చూసి జాతక బలానికి పేరు మారిస్తే నా జాతకం బాగుంటుందని, త్వరగా పెళ్లి ఉద్యోగం వస్తుందని చెప్పటంతో పెళ్ళయ్యాక జాతకం చూసిన తర్వాత వస్తుందని చెప్పటంతో జాతకం చూసిన తర్వాత కృతి అని పేరు పెట్టారు. కృతి అని పిలవలేని వాళ్ళు శృతి అని పిలవటం మొదలు పెడుతున్నారు. ఏదోలే అనుకొని నేను వాళ్ళు ఎలా పిలిచినా పలికేదాన్ని. పోలీసులకి మీడియాకి కూడా ఇవాళ నా పేరు కృతి అని చెప్పాను, కానీ వాళ్ళకి ఎలా వినిపించిందో కానీ కృతిని శృతిగా చేసి న్యూస్లో చెప్తున్నారు. అందుకే ఎలాగైనా పిలవని అని ఊరుకన్నాను మేడం. రవిని ఊరకంట చూస్తూ చెప్పింది ఆ అమ్మాయి. నెక్స్ట్ ఆ అమ్మాయి ఏ పేరుతో పిలువబడుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు విద్యా స్టోరీస్. నిశ్శబ్ద యుద్ధం ఎపిసోడ్ 23. కృతిని శృతిగా చేసి న్యూస్లో చెప్తున్నారు, అందుకే ఎలాగైనా పిలవండి మేడం అని రవిని ఊరకంట చూస్తూ చెప్పింది ఆ అమ్మాయి. నీ జాతకం చూసి పెట్టిన పేరుతోనే పిలుస్తాంలే అంది శాంతి. ముందు భాగంలో ఇంతవరకు విన్న కదా, ఇప్పుడు సిరీస్లోకి అడుగు పెట్టండి. సంతోష్ అని పిలిచింది శాంతి. 22 ఏళ్ల యువకుడు ఏదో పరికరం రిపేర్ చేస్తున్నట్లుగా అతని చేతిలో స్క్రూ డ్రైవర్ ఉంది. మేడం అంటూ మరో గదిలోంచి బయటకు వచ్చాడు. కారులో అమ్మాయి లగేజ్ ఉంది, ఇవాళకి గెస్ట్ రూమ్ చూపించు, తర్వాత అవుట్ హౌస్ కు లగేజ్ షిఫ్ట్ చేద్దాం అంది శాంతి. సరే మేడం అన్నాడు అతను. చేతిలో ఉన్న పరికరాలు లోపల పెట్టి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి వెంటనే బయటకు వచ్చాడు. పోలీసులు శాంతి వైపు చూసి ఓకే మేడం, ఇక మేము బయలుదేరుతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. రవీంద్ర మాత్రం కోపంగా అక్కడి నుండి మేడపై గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ ఊరికి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది అని అనుకుంటూ మెట్లు ఎక్కుతున్నాడు. తిరుపతి, రాత్రి 10 గంటలు. పార్టీ నాయకులతో కలిసి డిన్నర్ చేసి గవర్నమెంట్ బంగ్లాలో బస చేసిన శివారెడ్డి చేతిలో ఉన్న విస్కీ గ్లాసును బలంగా నలిపి పడేశాడు. అయితే అతని చేతులకు మందపాటి గ్లౌస్ ఉండటంతో గ్లాస్ ముక్కలు చెల్లాచెదురయ్యాయి, కానీ అతనికి గాయం కాలేదు. అతనికి వచ్చిన ఫోన్ కాల్లో వినిపించిన మాటలే ఆ ఆవేశానికి కారణం. భయపడ్డావా శివ, నేనే రవీంద్రను కిడ్నాప్ చేయించబోయానని. ఆ మాటలు విన్న వెంటనే అతని చేతిలో ఉన్న ఫారెన్ విస్కీ గ్లాస్ పగిలిపోయింది. అటువైపు ఉన్న వ్యక్తి పీక పిసకలేని తన అసహాయతను గ్లాస్ మీద చూపించినట్లుగా అతని ఎడమ చేతి పిడికి బిగిసిపోయింది. నీ చేతిలో గ్లాస్ పగిలిపోయింది కదా,
ఇంకా నీలో బిగు తగ్గలేదు. ఆ మీసంలో ఉన్న పౌరుషం, నాపై ఉన్న ఆవేశం తగ్గలేదు. నా రాజకీయాల్లో వేలు పెడితే ఇంకో మనవడు నా దగ్గర ఉన్నాడుగా, టేక్ కేర్. అటువైపు నుంచి వార్నింగ్ వినిపించింది. సేన అంటూ శివారెడ్డి గొంతు కంపించింది. ఈ వయసులో ఉన్న నీ వాయిస్లోని బేస్ తగ్గలేదు. అదే నాకు నచ్చదు శివ. ఎన్నిసార్లు చెప్పాలి? ఆ బేస్ తగ్గాలి. నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు నీ వయసుకు తగ్గ వణుకు రావాలి. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. లేకపోతే నీ మనవడి మీద నా బేస్ ఏంటో చూపిస్తాను. నీ మనవడిని ఎత్తుకుపోయినా నువ్వు పదవిలో ఉండి కూడా నాపై ఏమీ చేయలేని నీ నిస్సహాయతతో ప్రతి క్షణం కుంగిపోవాలి. నీ మనవడికి ఏమవుతుందో అన్న భయంతో నేను చేసే అవినీతి అక్రమాలు చూస్తూ నువ్వు ఏమీ చేయలేక బాధపడాలి. అదే నా ఈగో సాటిస్ఫాక్షన్. ఆ మాటలు శివారెడ్డికి పిచ్చి కోపం తెప్పించాయి. నీ ఇంకో మనవడిని తీసుకెళ్లాలనే ఆశ నాకు లేదు. జస్ట్ భయపెట్టాలనుకున్నాను. నీ భయం చూసి నవ్వాలనుకున్నాను. నాకు వ్యతిరేకంగా ఏం చేసినా నీ ఇంకో మనవడు ఉండడు. నీ రాజకీయాలు ఉండవు, నువ్వు ఉండవు, నీ సంస్థలు అస్సలే ఉండవు. బీ కేర్ఫుల్ శివ అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ అయిన వెంటనే తన అసహాయతపై కోపంతో సేన అంటూ గది దద్దరిల్లేలా అరిచాడు శివారెడ్డి. పక్క గదిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి, నానా పిలిచావా అంటూ గదిలోకి వచ్చాడు. శివారెడ్డి చేతిలో గ్లాస్ ముక్కలు చూసి షాక్ అయ్యాడు. మై గాడ్, ఇదేంటి నాన్న, గ్లాస్ ఎలా పగిలింది అంటూ అతని చేతిని పట్టుకొని చూశాడు. గ్లౌస్ ఉండటంతో పెద్దగా గాయం కాలేదు. శివారెడ్డిని భుజాలు పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టాడు. ఏమైంది నాన్న, ఎందుకు ఇలా గ్లాస్ పగిలింది? రవీంద్ర కిడ్నాప్ విషయం గురించి ఆలోచిస్తూ గ్లాస్ను బలంగా ఒత్తేశాను. ఆ విషయమే నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అన్నాడు శివారెడ్డి. రాజశేఖర్ నెమ్మదిగా అన్నాడు. నాన్న, ఒకవేళ విజయ వాళ్ళ పని అయి ఉండొచ్చా? రవీంద్రకు విజయ కూతురిని పెళ్లి చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాం కదా, వాళ్ళకు తెలిసి ఉంటే ఈ పెళ్లి ఆపేందుకు ఇలా చేశారా? శివారెడ్డి మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఒకసారి విజయ్కు కాల్ చేసి మాట్లాడదామా అంటూ ఫోన్ తీసుకున్నాడు రాజశేఖర్. ఆగు రాజా, రవీంద్ర సేఫ్గా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు అతనికి టైట్ సెక్యూరిటీ ఉంది. కొద్ది రోజులు బయటకు వెళ్ళొద్దని కూడా చెప్పాను. ఈ విషయం విజయ్కు తెలిసే ఉంటే ఒకవేళ తనకే అనుమానం వస్తే ఆమెనే కాల్ చేస్తుంది. వెయిట్ చేద్దాం అన్నాడు శివారెడ్డి. సరే నాన్న అంటూ రాజశేఖర్ ఫోన్ పక్కన పెట్టేశాడు. ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర క్యాబ్ ఆగగానే విద్య తొందరగా దిగింది. ట్రాలీ బ్యాగ్ తోసుకుంటూ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వైపు పరిగెత్తింది. ఆమె వెనక్కి అదే వయసున్న వినయ్ కూడా దిగాడు. నువ్వు లేట్ చేశావు వినయ్ అంటూ తన బ్యాగ్ సెర్చ్ చేసుకుంది విద్య. నాదా లేట్, మీ ఇంటికి ముందు ఎంతసేపు వెయిట్ చేస్తానే తెలుసా? మీ ఆడవాళ్ళు ఎప్పుడూ లేటే అంటూ వినయ్ గొడవ పడుతూ ఆమె వెంటే నడిచాడు. ఇద్దరూ హడావిడిగా ఎయిర్పోర్ట్ వెయిటింగ్ హాల్లోకి అడుగు పెట్టబోతుండగా హాల్లో హలో ఎక్స్క్యూజ్ మీ వెనక నుంచి ఎవరో పిలవటంతో ఆగి వెనక్కి తిరిగి చూశారు. ఒక వ్యక్తి చేతిలో ఫోటో పట్టుకొని ఈ అమ్మాయిని ఎక్కడైనా చూశారా అని అడిగాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసిన వెంటనే విద్య, వినయ్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. భయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంటనే చూడలేదు అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో, కానీ అప్పటికే సమయం దాటిపోయింది. ముంబై ఫామ్ హౌస్ గార్డెన్లో స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు విద్య, వినయ్. వాళ్ళు ఎప్పుడు మేల్కొంటారా అని గన్ పట్టుకొని ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. ఏంట్రా, క్లోరోఫామ్ ఎక్కువ ఇచ్చారా? సార్ వస్తున్నాడు, ఆయన వచ్చే వరకు వెయిట్ చేయాలా అంటూ వాటర్ బాటిల్ను చల్లనీళ్లు వారి ముఖాలపై చల్లాడు. చల్లటి నీరు పడటంతో ఇద్దరికీ మెలకువ వచ్చింది. కొద్దిసేపటి క్రితం ఫైట్లో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో అర్థం కాక భయంతో చుట్టూ చూశారు. తమ చుట్టూ గన్లు పట్టుకున్న రౌడీలను చూసి విద్య వణికిపోయింది. కానీ వినయ్ మాత్రం ధైర్యంగా కొంచెం పొగరుగా అడిగాడు. ఎవరు మీరు? ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చారు? అప్పుడే అక్కడికి ఒక పెద్ద బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది. దాని వెనుక మరో 3 కార్లు వరుసగా వచ్చి నిలిచాయి. రౌడీలు వెంటనే పరిగెత్తి మధ్యలో ఉన్న పెద్ద కారు డోర్ తెరిచారు. ఆ కారులో నుంచి సిగరెట్ కాలుస్తూ ఒక వ్యక్తి దిగాడు. అతను గార్డెన్ వైపు నడుస్తూ రావటంతో అక్కడున్న రౌడీలు లేచి నిలబడి నమస్కరించారు. విద్య, వినయ్, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? బ్లాక్ కారులో వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టోరీస్. నిశ్శబ్ద యుద్ధం 24వ భాగం. హడావిడిగా ముంబై ఎయిర్పోర్టుకు వెళ్తున్న విద్య, వినయ్ని ఇద్దరు
ముంబై ఫామ్ హౌస్ గార్డెన్లో బంధించి ఉన్న దగ్గరికి ఫాస్ట్గా కార్లు వచ్చి ఆగాయి. ముందు రెండు, వెనక రెండు, మధ్యలో ఒక పెద్ద కారు ఆగుతూనే వెనక ఉన్న ఇద్దరు హడావిడిగా కారు దిగి మధ్యలో ఉన్న కారు డోర్ తెరిచి పట్టుకున్నారు వినయంగా అతని దాసు. డోర్ ఓపెన్ చేయగానే ఆ కారులో నుంచి ఒక వ్యక్తి సిగరెట్ కారుస్తూ గార్డెన్లోకి వచ్చాడు. ఆ ఇద్దరు కాక ఇంకా అంతమందిని ఆ నల్లటి డ్రెస్సులో చూసేసరికి వారిద్దరికీ భయం వేసింది. వినయ్ వైపు చూసింది విద్య. ఆ తర్వాత వినయ్, విద్య ఇద్దరు ఆ విలన్ని పరీక్షగా భయంగా చూస్తున్నారు. అతని ముఖం ఎంత మాత్రం కనిపించలేదు. అతను ముక్కుకు నోటికి పూర్తిగా కవర్ చేసేలా కనిపించకుండా మాస్క్ పెట్టుకున్నా కానీ సిగరెట్ పట్టే అంత హోల్ మాస్క్ నోటి దగ్గర, ముక్కు రెండు రంధ్రాల దగ్గర హోల్ ఉంది. అతను సిగరెట్ తాగటం కోసం, ముక్కులో నుండి పొగ వదలటం కోసమే ఆ ప్రత్యేకంగా ఆ మాస్క్ చేయించినట్లుగా ఉన్నట్లుంది. సిగరెట్ దమ్ము లాగుతూ విద్య దగ్గరికి వచ్చి మొహం మీదకి సిగరెట్ పొగ వదిలాడు. అతను తెల్లగా ఉన్నాడో నల్లగా ఉన్నాడో కూడా కనిపించలేదు. విద్య భయపడుతూనే అతని వైపు పరిశీలనగా చూస్తోంది. ఎందుకంటే అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళగలిగిన బయటికి వెళ్లి పోలీసులకు అతని ఫేస్ ఎలా ఉందో చెప్పడానికి అన్నట్లుగా అతను ఎలా ఉంటాడో అని చూస్తోంది. ఎక్కడ అతని శరీర ఛాయ ఇంచు కూడా కనిపించనివ్వలేదు. ఫుల్ హ్యాండ్స్ తో ఉన్నాడు. చేతులకు గ్లౌజ్, కాళ్ళకు నల్లటి షూస్. అతని మొదలు నల్లటి రిబ్బన్ కట్టినట్టుగా ఉంది. నుదుటికి రిబ్బన్ అతని హెయిర్ కవర్ అయి ఉంది. ఆ తర్వాత తలకు టోపీ ఉంది. కళ్ళకు బ్లాక్ అద్దాలు ఉన్నాయి. హే పోరి, ఏంటి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలని అంతగా ఆరాటపడుతున్నావు? చూడాలని ఉందా నన్ను అంటూ హిందీగా మాట్లాడుతూ సిగరెట్ గట్టిగా దమ్ములాగి విద్యా ముఖం మీదకి వదిలాడు. ఆ పొగకు ఆ అమ్మాయికి దగ్గు వచ్చింది. వినయ్కి దగ్గరగా వెళ్ళి వినయ్ జుట్టు పట్టుకుని కోపంగా అతని కళ్ళలోకి చూస్తూ, మీ ఇద్దరు ఈ ముంబైలో దొంగి మహల్ స్ట్రీట్ లో మీరు ఒకప్పుడు ఉండేవారు కదా అడిగాడు అతను. ఇద్దరు ముఖముఖాలు చూసుకుని వినయ్, విద్య అవునా అన్నట్లుగా తల ఊపారు. మీ ఇద్దరు బంధువుల పిల్లలు అవునా? ఆ విలన్ ప్రశ్నలకు నోటితో సమాధానం చెప్పకుండా అవునన్నట్లుగా మళ్ళీ తల ఊపారు. వినయ్కి జుట్టు నొప్పి పెడుతోంది. అతను లాగుతున్నట్లుగా ఉంది. రాథోడ్ కాలేజీలో చదివారు కదా అడిగాడు అతను. మాట్లాడుతున్నప్పుడు అతని ముక్కులో నుంచి పొగ కూడా వస్తూనే ఉంది. ఇంకా విద్య, వినయ్ భయంగా దగ్గుతూ అవును అన్నట్లుగా తల నిలువుగా ఊపారు. మరి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని తెలియదు అంటున్నారు. ఈ అమ్మాయి మీరు చదివిన కాలేజీలోనే కదా అడిగాడు అతను. ఆ కాలేజీలో ఉన్నప్పుడు మీ ఇద్దరు మంచి దోస్తులు. వాళ్ళిద్దరి వైపు చూస్తూ అడిగాడు విలన్. కాదు కాదు, ఆ అమ్మాయికి మేము దోస్తులం కాదు. అసలు ఆ అమ్మాయికి ఫ్రెండ్స్ అనేవారే లేరు. కాలేజీలో ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడేది కాదు. చివరికి ప్రొఫెసర్లు కూడా భయపడేవారు. ఆ అమ్మాయితో మాట్లాడాలంటే ఇంకా క్లాస్ చెప్పేవారు. ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదు. ఆ అమ్మాయి క్లాస్ లో కూర్చుంటే బయటనే అలా బాడీగార్డ్ కూర్చునేవారు. ఆ అమ్మాయి వైపు ఎవరు చూడాలన్నా మాట్లాడాలన్నా భయపడేవాళ్ళం. అలా ఉండేవారు బాడీగార్డ్స్, చెప్పింది విద్య. ఇంటర్ ఆ కాలేజీ అయిపోయాక ఆ రోజే ఎట్లా పోయిందో ఆ అమ్మాయి తెలియదు. ఆ రోజు అందరూ మమ్మల్ని వచ్చి అడిగారు. చాలా బెదిరించారు. నాకేమీ తెలియదు అన్నాను. అందరం ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియదు అన్నారు ఇద్దరు. అవునా, మీకేమీ తెలియదా? ఇద్దరి చుట్టూ రౌండప్ చేస్తూ వారి వైపు కోపంగా చూస్తూ వ్యంగ్యంగా అడిగాడు ఆ విలన్. ఆహా తెలీదు అన్నట్లుగా తల అడ్డంగా తిప్పారు ఇద్దరు. అతని హైట్కు వాళ్ళు అతని ఛాతీ వరకే ఉన్నారు వినయ్, విద్య. ఆ తర్వాత కొన్ని నెలలు ఈ అమ్మాయి కలకత్తాలో ఉండింది అవునా? వెంటనే విద్య అవును అని నాలుక ఖర్చుకొని ఏమో తెలియదు అంది. కలకత్తాలో ఉన్నప్పుడు ఆ పిల్లతో నువ్వు ఫోన్లో మాట్లాడేదాని అవునా? లేదు లేదు, తనకి ఫోన్ కూడా లేదు తడబడుతూ చెప్పింది విద్య. ఎందుకు ఫోన్ లేదు? ఇదిగో ఈ హీరో ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చినాడు కదా ఆ అమ్మాయికి. ఏమి హీరో, ఓరిని ఇష్టపడినావా అడిగాడు విలన్. అని ఎంక్వైరీ చేసి వచ్చారని తెలిసిన వినయ్ ఇక తప్పనిసరిగా నోరు విప్పాడు. ఆ అమ్మాయి మీకు ఇష్టం లాంటిది ఏమీ లేదు. ఆ అమ్మాయి బర్త్డే అని ఆ రోజు క్యాంపస్ లో స్వీట్లు పంచారు క్యాంపస్ అంతా. అలా ఆ అమ్మాయి బర్త్డే అని ఆ రోజు తెలిసిన మరుసటి రోజు ఇంటర్ చదువుతున్నాక ఫోన్ ఉండాలి. కొన్ని క్వశ్చన్లకు ఏదైనా ఆన్సర్లు తెలియటానికి తప్పనిసరిగా అని, ఏదైనా డౌట్స్ ఉంటే క్లాసులో మమ్మల్ని అడుగాని నా కోసం కొనుక్కున్న ఆ ఫోన్ ఆ అమ్మాయికి తీసుకెళ్లి గిఫ్ట్ గా ఇచ్చాను. గిఫ్ట్ ఇవ్వటం పెద్ద తప్పేమీ కాదు అన్నాడు పొగరుగా వినయ్. నిజానికి ఆ ఫోన్ విద్య ఇచ్చింది. అలా కొనుక్కొని రమ్మని అయితే వినయ్కి చెప్పింది. కొనుక్కొని వచ్చాడు. విద్య ఇచ్చింది అంటే విద్యకి ఎలాంటి శిక్ష వేస్తారో అని వినయ్ తన మీద తీసుకున్నాడు. ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చినావు తప్పు లేదు, కానీ సిమ్ కార్డు కూడా వేసి గిఫ్ట్ గా ఇవ్వటం నువ్వు చేసిన పెద్ద తప్పు. నీకోసం కొన్న ఫోను సిమ్ కార్డు అయితే నీ పేరు మీద ఉండాలి కదా. ఇంకెవరి పేరు మీదనో ఉంది. తను పారిపోవటానికి నువ్వు కూడా హెల్ప్ చేసినావు అవునా అడిగాడు హియర్ విలన్. లేదు లేదు, నాకేమీ తెలియదు. అసలు మా క్యాంపస్ లో మాకు తెలియకుండానే అలా ఎలా
వెళ్ళిపోయిందో నాకేమీ తెలియదు. ఆ అమ్మాయి కాలేజీలో చేరిన మొదటి రోజే క్యాంపస్లో అందరికీ మైకులో అనౌన్స్ చేశారు. ఒక్కరు కూడా అమ్మాయితో మాట్లాడినా, ప్రేమించినా, ఆ అమ్మాయి వైపు కళ్ళెత్తి చూసినా వారి తలకాయలు వాళ్ళ ఇంటి గుమ్మంలో ఉంటాయని అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా గిఫ్టులు ఇచ్చినారు. సిమ్ కార్డు వేసి మరీ ఫోన్ ఇచ్చినావు. ఆ అమ్మాయి బ్యాగ్ ఇంటికి వెళ్ళాక అన్ని చెకింగ్లు జరుగుతాయి. బ్యాగ్లో మాత్రం ఫోన్ ఉండేది కాదు. మరి ఎక్కడికి వెళ్ళేది ఆ మధ్యలో ఆ ఫోను? అడిగాడు విలన్. ఏమో, అదంతా మాకు తెలియదు. ఇంటర్ అయిపోయాక స్కాలర్షిప్ తీసుకుని వెళ్ళిపోయాం అని చెప్పాడు వినయ్. ఆ పిల్ల వెళ్ళిపోవటానికి కారణం మీరే అని తెలిసింది. ఆ తర్వాత మీకోసం ఎంక్వైరీ మస్తు చేసినారు. మీ ఆచూకీ తెలియలేదు. మీ ఫోన్ హ్యాక్ చేయాలని చూసాం. అసలు మీ అడ్రస్లు, మీ ఫోన్ నెంబర్లు ఏవీ లేవు. అంటే మీరే ఆ పోరిని తప్పించారు. అందుకే మీ ఫోన్లో మీ అడ్రస్లు తెలియకుండా పారిపోయారు. ఇదంతా ప్లాన్ గా చేశారు. ఇదిగో పోరి. ఆ పోరితో నువ్వు కలకత్తాలో ఉన్నప్పుడు మాట్లాడిన ఆ విషయం మాకు తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడికి పంపించారు? ఆ రోజు ఏం జరిగిందో చెప్పకపోతే మీరు జీవితంలో బయట ప్రపంచం అంటూ చూడకుండా చేసేస్తాం. ఇప్పుడు కెనడా వెళ్తున్నారు కదా, జీవితంలో కెనడాకు వెళ్ళలేరు అంటూ ఆ విలన్ వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరు వైపు చూస్తూ. ప్లీజ్ సార్, మాకేమీ తెలీదు. కలకత్తాలో ఉన్నాను అని మాత్రమే తను ఒకసారి నాకు కాల్ చేసి చెప్పింది. ఎందుకుందో, ఎందుకు వెళ్ళిపోయిందో ఇలాంటివి కూడా నేను అడగలేదు. నన్ను వదిలేయండి. మేము ఇద్దరం కెనడాలో జాబ్ చేస్తూ ఉన్నాం. మా జాబ్ పోతుంది అన్నారు రిక్వెస్ట్గా ఇద్దరు. అతను ఆలోచనలో పడిపోయాడు. వారిద్దరి మీద జాలి తల్లి కాదు, కన్నీముగా ఆలోచనగా పడిపోయాడు విలన్. ఇక యుఎస్ లో ధరణి క్యాబ్ దిగి తన ఇంటి వైపుగా నడుస్తుంది. ఎవరో తన ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. పదే పదే తిరిగి చూస్తుంది, కానీ ఎవరూ కనిపించలేదు. తనని నీడలా పసిగడుతున్నట్లుగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె కళ్ళు ఎంత వెతికినా ఆ నీడ కనపడదు. అంతా తన భ్రమ అని అనిపిస్తుంది. ఇక మీదట ధైర్యంగా ఉండాలి అనుకుంటుంది. ఒక్కొక్కసారి ఎంత అప్రమత్తంగా ఉన్నా అదేంటో అంత చిక్కటం లేదు. తనకు ఏదో ప్రమాదం రాబోతుందన్న మనసుకి శంకిస్తూనే ఉంటుంది. ఆ ఆలోచనలతో ధరణి పిచ్చిదైపోతుంది. అందరి ముందు వెనక్కి తిరిగి చూస్తూ ముందు అడుగులు వేస్తూ తన ఇంట్లోకి అడుగు పెట్టి ఫ్రిడ్జ్ లో నుండి వాటర్ తాగుతుంది. భయంతో గొంతు పిడిత కట్టకపోతుంది. అప్పుడే తన వెనక ఎవరో ఉన్నట్లుగా ఫ్రిడ్జ్ డోర్ నీడలో ప్రతిబింబంలో తన పీక పట్టుకోబోతున్నట్టుగా కనిపించింది. ఎవరిన పీక వేసి అలాగే ఆ వెనుక నీడ మీద పడిపోయింది. ఆ విలన్ వినయ్ విద్యను వదిలేస్తాడు. ఏమైనా విద్య ధరణి ఎవరిని చూసి భయపడింది? నెక్స్ట్ ఎపిసోడ్ లో వేచి చూడవలసింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టోరీస్. నిశ్శబ్ద యుద్ధం 25వ భాగం. ధరణి తన ఇంట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుంది. ఫ్రిడ్జ్ డోర్ మూసి నీళ్లు తాగుతుండగా డోర్ పై కనిపించిన ప్రతిబింబంలో తన వెనక ఎవరో గొంతు పట్టుకోబోతున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా గట్టిగా అరిచి వెనక్కి తిరిగిన ధరణి భయంతో వెనక నిలబడ్డ వ్యక్తి మీదే వాలిపోయింది. ముందు భాగంలో ఇంతవరకు విన్నాం. ఇప్పుడు ప్రస్తుత కథలోకి వెళ్దాం. హే, భయపడ్డావా అంటూ నవ్వుతున్నాడు అతడు. ధరణి అలా తన మీద పడిపోవడంతో చైతన్య కంగారు పడ్డాడు. సారీ ధరణి, నిన్ను భయపెట్టాలని అనుకున్నాను, కానీ ఇంతలా భయపడతావనుకోలేదు అంటూ ఆమె చేతిలో నుంచి జారిపడిన బాటిల్లోని నీళ్లు తీసుకుని ముఖంపై చల్లాడు. మెల్లగా కళ్ళు తెరిచిన ధరణి ఎదుట కనిపించిన ముఖాన్ని చూసి, చైతు, నువ్వా? భయపెట్టి చంపేశావు కదరా అంటూ అతని షర్ట్ పట్టుకుని కోపంగా లాగింది. సారీ అంటూ ఆమెను లేపి కూర్చోబెట్టి నీళ్లు తాగించాడు. ఈ టైంలో వచ్చావేంటి అని అడిగింది ధరణి. నువ్వు ఇంటర్వ్యూలో చివరి రౌండ్ పూర్తి చేయకుండానే వచ్చేశావని విన్నాను. ఏమైందో తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు చైతన్య. ధరణి బెడ్ పై కూర్చొని జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఓయ్ ధరణి, అంత పెద్ద కంపెనీ చైర్మన్ ఆఫర్ ఇస్తే వద్దన్నావా అంటూ ఆమె తలను పట్టుకొని చూశాడు. ఏయ్, అలా నా తలలో ఏం వెతుకుతున్నావు? పేలు ఏమైనా చూస్తున్నావా అంది ధరణి. నీ మెదడు ఎక్కడైనా జారిపోయిందేమో చూస్తున్నాను అని వ్యంగ్యంగా అన్నాడు ధరణి ముఖం చుట్లిస్తూ. అంత పెద్ద అవమానం జరిగిన తర్వాత మళ్ళీ ఎలా ఓకే చెప్తాను? నీకు తెలుసు కదా, నాకు ఎవరి మీదైనా కోపం వస్తే మనసులో తిట్టకుండా ఉండలేను. బయటికి చెప్పకపోయినా లోపల మాత్రం బాగా తిట్టుకుంటాను. ఆ కంపెనీలో ఉన్న ఆ ఏఐ సిస్టమ్ నా ఆలోచనల్ని కూడా గుర్తిస్తుందట. అప్పుడు నేను ఎవరినైనా మనసులో తిట్టుకున్నా రిపోర్ట్ చేస్తుంది. చివరికి ఉద్యోగం నుంచి తీసేస్తారు. తర్వాత ఎందుకు తీసేశారో చెప్పుకోవాల్సి వస్తుంది. దానికంటే ఇప్పుడే బయటికి రావడం మంచిది. పైగా విక్రాంత్ కంపెనీలో ఉద్యోగం ఉంది కదా, ప్రస్తుతం బెంచ్ మీద ఉన్న ప్రాజెక్ట్ వస్తే మళ్ళీ పని మొదలవుతుంది. చైతన్య నిట్టూర్చాడు. ధరణి, మన కంపెనీ పరిస్థితి అంత బాగోలేదు. ఫండ్స్ తగ్గిపోయాయి.
కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. అందుకే బెంచ్ మీద ఉన్న వాళ్ళని త్వరలోనే లే ఆఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముందే మరో ఉద్యోగం చూసుకోమన్నాను. శాలరీ తక్కువైనా పర్లేదు, మనశ్శాంతి ఉండాలి, ప్రైవసీ ఉండాలి. నిజం చెప్పాలంటే విక్రాంత్ కంపెనీలో నాకు ప్రశాంతంగా ఉంది. నువ్వే అనవసరంగా ఆ ఇంటర్వ్యూకి పంపించావు అని కోపంగా అంది. అది కాదు ధరణి, నేను చెప్పేది విను. ఉండు చైతన్య, ముందు తినడానికి ఏదైనా సిద్ధం చేస్తాను, నువ్వు ఇక్కడే తిని వెళ్ళు అంటూ కిచెన్ వైపు వెళ్ళబోయింది. అవసరం లేదు, నేను బయట ఇప్పటికే ఫుడ్ ఆర్డర్ చేశాను, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను కూడా డిన్నర్ చేసి వెళ్తాను అన్నాడు చైతన్య. థ్యాంక్ యూ చైతన్య, చాలా శ్రమ తప్పించావు అంటూ కబోర్డ్లో నుంచి బట్టలు తీసుకుంది. ఒకవేళ మళ్ళీ ఆ కంపెనీ నుంచి ఆఫర్ వస్తే మాత్రం కాదనకూడదు అన్నాడు చైతన్య. అబ్బా, ఇక ఆ కంపెనీలో ఉద్యోగం చేయాలని లేదు, ఆ విషయం వదిలి అంటూ ఉండగా చైతన్య ఫోన్ మోగింది. స్క్రీన్ పై సుజిత పేరు కనిపించగానే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత మాట్లాడుకుందాం అంటూ బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన చైతన్య వెంటనే విక్రాంత్కు కాల్ చేశాడు. సార్, మనం ప్లాన్ చేసి ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి పంపితే ధరణి ఏం చేసిందో తెలుసా అంటూ జరిగినదంతా వివరంగా చెప్పాడు. విక్రాంత్ గంభీరంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి ఆ ఉద్యోగాన్ని వదులుకోకూడదు, ఎలా అయినా ఆమెను ఒప్పించు, అక్కడ ఉన్న నా మనిషితో మాట్లాడి మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చేలా నేను చూసుకుంటాను అన్నాడు. పక్కనే ఉన్న నరసింహారెడ్డి తల ఊపుతూ సలహాలు ఇస్తున్నాడు. ధరణిని ఒప్పిస్తే నీకు ముందు చెప్పినట్లుగా మంచి జీతంతో మేనేజర్ పోస్ట్ ఇస్తాను అని విక్రాంత్ చెప్పాడు. హైదరాబాద్. డాక్టర్ రాధిక వయసు 75 సంవత్సరాలు. అయితే ఆమెను చూస్తూ 50 ఏళ్ల మహిళలా కనిపిస్తుంది. కారు నడుపుకుంటూ వెళ్తున్న ఆమె చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి రావడం వల్ల చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఎత్తైన ప్రహారీ గోడల మధ్యనున్న భారీ గేటు దాటి కారు లోపలికి ప్రవేశించింది. గేటు పక్కనున్న నల్లటి పాలరాతి పలకపై తెల్లటి అక్షరాలతో రెడ్డి శివారెడ్డి నిలయం అని రాసి ఉంది. కారు లోపలికి రాగానే గార్డెన్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఒకవైపు గులాబీ రంగు, మరోవైపు నీలం రంగు పూల తీగలతో అలంకరించిన ఉయ్యాల ఎంతో అందంగా కనిపించింది. పూల మొక్కలు, కొబ్బరి చెట్ల వరుసలు, ఎదురుగా కనిపిస్తున్న పింక్ రంగు మేడ, ఇవన్నీ ఆమెకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేశాయి. పోర్టికోలో కారు ఆగగానే అక్కడున్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తెచ్చాడు. ఆమె హాల్లోకి అడుగు పెట్టింది. ఏమీ మారలేదు అనుకుంది. అదే ఫర్నిచర్, అదే పెయింటింగ్లు, అదే అలంకరణలు. కొద్దిసేపటికి రాజశేఖర్, శాంతి వచ్చి ఆయనను ఆహ్వానించారు. ఫార్మాలిటీస్ అవసరం లేదు, ముందుగా ఆయనను చూద్దాం అంది డాక్టర్ రాధిక. ముగ్గురు శివారెడ్డి గది వైపు నడిచారు. బెడ్ పై నిశ్శబ్దంగా పడుకున్న శివారెడ్డి కళ్ళెత్తి ఆమె వైపు చూశాడు. ఎలా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు అని అడిగింది రాధిక. కానీ ఆయన సమాధానం చెప్పకుండా తల తిప్పుకున్నారు. రాజశేఖర్ బాధగా, ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి డాక్టర్ గారు అన్నాడు. డాక్టర్ రాధిక పరీక్షలు చేస్తూ ప్రశ్నలు అడిగిన శివారెడ్డి స్పందించలేదు. అప్పుడు రాజశేఖర్, శాంతి ఇద్దరూ గత వారం రోజులుగా ఆయన ప్రవర్తన ఎలా మారిందో వివరంగా చెప్పారు. రిపోర్టులు అన్ని సాధారణంగానే ఉన్నాయని, కానీ ఎందుకు మాట్లాడటం పూర్తిగా మానేశారని చెప్పారు. అన్నీ విన్న రాధిక, భయపడకండి, నేను నెల రోజులు ఇక్కడే ఉంటాను, ప్రతిరోజు వచ్చి ఆయనతో మాట్లాడతాను, ఆయనను మామూలు స్థితికి తీసుకురాగలం అని ధైర్యం చెప్పింది. శాంతి వెంటనే ఆమె చేతులు పట్టుకుని థ్యాంక్ యూ డాక్టర్ గారు అంది. డాక్టర్ రాధిక గార్డెన్ లో రాజశేఖర్ శాంతితో మాట్లాడుతుండగా శృతి శివారెడ్డి గదిలోకి వచ్చింది. ఆంటీ, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ లోపలికి వచ్చింది. శివారెడ్డి ఆమె వైపు చూశాడు. ఆయన చేతులు బెడ్షీట్ ను బిగిగా పట్టుకున్నాయి. అప్పుడే రవీంద్ర గదిలోకి ప్రవేశించాడు. రవీంద్రను చూడగానే శివారెడ్డి తన పట్టు వదిలేశాడు. నేను ఆంటీ కోసం వచ్చాను సార్ అని చెప్పి శృతి బయటకు వెళ్ళిపోయింది. రవీంద్ర బెడ్ పై కూర్చుని ఆయన జుట్టును నిమురుతూ, ప్లీజ్ తాతయ్య, నాతో మాట్లాడండి, మాట్లాడకపోతే మొబైల్లో మెసేజ్ చేయండి, లేదంటే ఏదైనా రాసి చూపించండి, ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు అని వేడుకున్నాడు. శివారెడ్డి తన మనవడి కళ్ళల్లోకి చూశాడు. ఆయన కళ్ళలో నీళ్లు మెరిశాయి. కానీ ఆ కన్నీళ్లు బయటపడకుండా మళ్ళీ లోపలే ఆపుకున్నాడు. ఒక డిప్యూటీ సీఎం అయిన ఆయనకు తన మనసులోని బాధను కన్నీళ్ల రూపంలో అయినా బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. మిగతాది తర్వాయి భాగంలో చూద్దాం. కథ సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.